నమస్తే, వెల్కమ్ టు ఫైర్ టీవీ తెలుగు. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికల నగార మోగింది మిత్రులారా. ప్రస్తుతానికి కరీంనగర్ పార్లమెంటుకు సంబంధించిన రాజన్న సిరిసిల్ల జిల్లాలో నేను పర్యటిస్తా ఉన్నా మిత్రులారా. కరీంనగర్ పార్లమెంటు కాంగ్రెస్ అభ్యర్థిగా నిన్ననే రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి గారు వెలిశాల రాజేందర్ రావు గారిని ప్రకటించడం జరిగింది. మరి కరీంనగర్ పార్లమెంట్ నుండి బీఆర్ఎస్ పార్టీ నుండి వినోద్ కుమార్, అటు కాంగ్రెస్ నుండి వెలిశాల రాజేందర్ రావు గారు, అటు బీజేపీ నుండి బండి సంజయ్ పోటీ పడతా ఉన్నారు. మరి వాస్తవంగా ఒక వారం క్రితం రాజన్న సిరిసిల్ల జిల్లాలో జరిగినటువంటి ఒక సభా వేదిక మీద బండి సంజయ్ కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. పబ్లిక్ తో కొంత ఆయన ఓట్లను అభ్యర్థించుకునే టైంలో కొన్ని మాటలు మాట్లాడడం జరిగింది. ఏమని అంటే, రామరాజ్యం కావాలి అంటే బీజేపీకి ఓటు వేయండి, మీకు రాక్షస పాలన రావాలి అంటే కాంగ్రెస్ కోటేయండి అని చెప్పి బండి సంజయ్ మాట్లాడడం జరిగింది. మరి దీని గురించి మాట్లాడేందుకు ప్రస్తుతం సిరిసిల్లకు సంబంధించిన బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు సూర దేవరాజ్ గారు మనతో ఉన్నారు. నేను మాట్లాడే ప్రయత్నం చేస్తా. ఏ పార్టీ ఏ మీటింగ్ అయినా కూడా, పార్టీ మీటింగ్ ఏదైనా కూడా బండి సంజయ్ ఖచ్చితంగా రామ మందిరం ఇంపాక్ట్ చూపించుకునే విధంగా, అంటే రామ మందిరం గురించి చెప్పి ఓట్లు వేయించుకోవాలనే విధంగా కనిపిస్తా ఉంది. దీని మీద బ్లాక్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అధ్యక్షుడు సూర దేవరాజ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నమస్తే దేవరాజ్ గారు. నమస్కారం. సో ప్రస్తుతానికి పార్లమెంట్ ఎన్నికల నగారం ముగింది. బండి సంజయ్ ఏ వేదిక మీద అయినా కూడా రాముని చెప్పుకొని ఓట్లు దండుకునే పరిస్థితి ఎక్కువ కనిపిస్తా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ ఎట్లా స్పందిస్తుంది? నిన్ననే వెలిశాల రాజేందర్ రావు గారిని కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంట్ అభ్యర్థిగా ప్రకటించడం జరిగింది. మొన్ననే రాజేందర్ గారి భారీ ర్యాలీతో నామినేషన్ కూడా పూర్తయిపోయింది. కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు అందరూ కూడా అందులో పాల్గొన్నారు. సో బండి సంజయ్ చేస్తున్నటువంటి ఈ ఓట్లు అభ్యర్థించుకునే టైంలో ఈ ఏదైతే ఆయన వాడుతున్న పదాలు ఏవైతే ఉన్నాయో, రామరాజ్యం కావాలంటే బీజేపీ కోటేయండి, రాక్షస పాలన కావాలంటే కాంగ్రెస్ కోటేయండి అని చెప్పేసి చెప్తా ఉన్నాడు వేదికల మీద. ఎట్లా స్పందిస్తారు దాని మీద కాంగ్రెస్ పార్టీ నాయకులుగా? కరీంనగర్ పార్లమెంట్ ప్రజలు గెలిపించి కరెక్ట్ దగ్గర 5 సంవత్సరాలు గడుస్తా ఉంది. నీకు నిజమైన దేవుని మీద శుద్ధి ఉంటే ఈ ప్రాంతానికి ఏం లావడకు, నువ్వు దేవుడు భక్తువే, ప్రజలందరూ కూడా దేవుని భక్తులే కాదనంటలేవు. నీకు నిజమైన భక్తి ఉంటే ఎమ్లాడ ప్రాంతానికి ఎన్ని కోట్లు తెచ్చినావు అని అడుగుతా ఉన్నా. కొండగట్టుకు ఆంజనేయ స్వామికి ఎన్ని నిధులు తెచ్చినావు కేంద్రం నుండి అని అడుగుతా ఉన్నా. ఈ పాత పార్లమెంటు ధర్మపురికి ఎన్ని నిధులు తెచ్చినావు అని అడుగుతా ఉన్నాం. ఈ గంభీరపేట 700 సంవత్సరాల నుండి గంట దీపం వెళ్తా ఉన్నది. అక్కడ ప్రాంతానికి పురాతనమైన ఆ మందిరానికి ఎన్ని కోట్లు నిధులు తెచ్చినావు అని అడుగుతా ఉన్నాం. ఎప్పుడు ఓట్లు దండుకోవడానికి మతం పేరు చెప్పి, దేవుని పేరు చెప్పి ఓట్లు దండుకోవడం తప్ప ఈ బండి సంజయ్ కు ఎలాంటి అభివృద్ధి మీద ఓట్లాడే హక్కు లేదు. 5 ఏళ్ళు అవుతుంది. నువ్వేం చేసి 5 ఏళ్లలో పార్లమెంట్ ఇన్ని ప్రశ్నలు అడిగినా అని చెప్పి సోషల్ మీడియా ఆయనకు సంబంధించిన సోషల్ మీడియా పబ్లిసిటీ చేస్తుంది. అన్ని దిక్కుమాల ప్రశ్నలు. ఆయన మాటలకు వాల్యూ ఉందా? ఆయన ఏం మాట్లాడతాడు? ఆయనకే క్లారిటీ ఉంటుంది. ఈ క్లారిటీ ఉన్న మాటలు ఏదన్నా స్పష్టంగా మాట్లాడతాడా? మనం మున్సిపల్ హైదరాబాద్ లో ఎలక్షన్ అప్పుడు చూస్తున్నాం. జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో బండి రాష్ట్ర హైదరాబాద్ ప్రజలకు బండి పోతే బండి ఫ్రీ, లారీ పోతే లారీ ఫ్రీ, గుండు పోతే గుండు ఫ్రీ. ఎలక్షన్ అయిపోతాను విలేకరు అడిగే ప్రశ్నలకు అడిగిండి విలేకరు ఇట్లా అడిగితే, మరి ఎలక్షన్లు అయిపోయినాయి, 40 మంది కార్పొరేటర్ గెలిచిరు కదా, మరి బండ్లు ఇచ్చినావా అని అడుగుతా ఉన్నారు. అడిగితే నేను ఎందుకన్నా ఇన్సూరెన్స్ వాళ్ళు ఇస్తాను, నువ్వు సంఖ్య నాకు చెప్పినావు. మరి అటువంటి తెలియలేని మాటలు మాట్లాడి ప్రజలను మోసం చేయడానికి ఎన్నికల ముందు ఏదో ఒకటి పిచ్చి మాటలు వాడి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తాడు. ఆయనకు అసలు ఏం తెలియలేని మాటలు అవన్నీ పిచ్చి మాటలు అంటారు. ప్రజలకు అసలు ఆయన మాటలు అంటే ప్రజలు ఒకసారి నవ్వుకుంటారు. చూస్తా ఉంటాం కదా యూట్యూబ్ లలో ఛానల్ లలో. ఆయన ఏం మాట్లాడతాడు? పిచ్చి మాటలు మాట్లాడి ఓట్లు దండుకునే ప్రయత్నం చేస్తాడు. ఇవన్నీ పార్లమెంట్ ప్రజలు ఎవ్వడు కూడా పిచ్చి మాటలు ఎవడు నమ్మడు. ఈ 5 ఏళ్లలో చేసింది సున్నా, గుండు చేసింది ఏం లేదు, పని చేసింది ఏం లేదు. ఈ ప్రాంతానికి గెలిపిస్తే ఒక ఎంపీ అయినావు, ఎంపీ ద్వారా నీకు జాతీయ హైదరాబాద్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి ఒక అధ్యక్షుని చేస్తే, బీజేపీ అధ్యక్షుని చేస్తే నువ్వు ఏం చేసినావు? చెప్పుకోవడానికి ఏముంది? బాగా కొట్లాడిన రాష్ట్రం మొత్తం తిరుగుతున్నాడు. ఏం కొట్లాడినావు? నీ గురించి కొట్లాడుకుని సంపాదించుకోవడానికి కొట్లాడినావు. సంపాదించుకున్నాడు. కారణం ఏంది? ఆయన బండి సంజయ్ అధ్యక్షుడు తొలగించడానికి కారణం ఏంది? అది అందరూ తెలుసు. సంపాదించుకుంటున్నారు కాబట్టి అక్రమ సంపాదన కాబట్టి అధ్యక్షుడు పదవి నుండి తొలగించు. నీకు ఎందుకు తొలగిస్తారు? నువ్వు మంచిగా ఇప్పుడు ఈ 5 సంవత్సరాల ఎంపీ పదవి కాలంలో బండి సంజయ్ సిరిసిల్లకి ఏం చేసినట్టు ఏం చెప్తారు? ఏం గుండుసున్నా అని చెప్తావు. గుండుసున్నా ఏం కూడా
పర్యటించినా నేను కొంచెం బిజీ ఉన్నప్పటికీ నేను తిరిగినా చేసిన అంటున్నాడు. ఏం బిజీ? ఉద్యమకారుని నేను అంటున్నాడు. దేనికి ఉద్యమకారు? ఫైట్ చేసినట్టు అంటే రాష్ట్రంలో జరిగినటువంటి ఈ 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో ఏ పార్టీ నాయకుల మీద లేని కేసులు మా బీజేపీ నాయకుల మీద, మా కార్యకర్తల మీద ఉన్నాయని. అందరి మీద ఆయన కేసు. నీకు కొత్తగా కూడా అందరు మా పార్టీ వాళ్ళ మీద కూడా ఆయన. నీకు కొత్తగా ఏముంది? ఏం చేసినావు? ప్రజల గురించి కొట్లాడితే నీ కేసులు అయినా అదేమన్నా ఒకటి చూపి దేని మీద కేసులైనా ఈ వేదిక మీద ఉన్న మంది కార్యకర్తల మీద కూడా వందల కొద్ది సంఖ్యల కొద్ది కేసులైనా అంటున్నాడు. ఎవ్వరి మీద కాలేదు, కాంగ్రెస్ వాళ్ళ మీదనే ఎక్కువైనాయి. ప్రతిపక్ష పార్టీగా కాంగ్రెస్ పార్టీ టిఆర్ఎస్ మీద ఒత్తిడి తెచ్చి ప్రజల పక్షాన్ని నిలబడితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ మీద కేసులు అయినాయి. బీజేపీల మీద ఎందుకైతే అండి? బీజేపీలో కేసులు అయ్యే పరిస్థితి ఉందా? ఏనాడన్నా ప్రజల గురించి కొట్లాడిన పరిస్థితి ఉందా బీజేపీ? ఇప్పుడు గొప్పలు చెప్పుకుంటూ రామరాజ్యం పేరుతోని ఓటు దండుకునే ప్రయత్నం చేస్తున్నారు. కానీ అన్ని మోసపూరిత మాటలు, ఓటు దండుకొని బీజేపీకి ఏం లేదు, అభివృద్ధి చెప్పుకోవడానికి ఏం లేదు. ఒక దేవుని పేరు దేశం కోసం ధర్మం కోసం అంటారు. దేశం కొరకు ఏంది, ధర్మం కొరకు ఏంది? దేవుడే కదా, అందరికి దేవుడే. నువ్వు చెప్పాల్సిన అవసరం ఏముంది? అందరికి దేవుడు కదా, మేము మొక్కుతలేమా? అయోధ్య రామ మందిరం ఇంపాక్ట్ బీజేపీ మీద పడదా? ఏం కూడా పడదు. జనాలు నమ్మే పరిస్థితి లేదు. అందరు వీళ్ళు బీజేపీ వాళ్ళే మద్దతుతో ఓట్లు దండుకుంటారు అనేది స్పష్టంగా ప్రజలకు అందరికి అర్థమైపోయింది. బీజేపీకి ఓట్లు పడాయి, టిఆర్ఎస్ కి అయితే అసలే పడాయి. ఈ 10 ఏళ్ల కాలంలో అడగబోతా ఉన్నా, బీఆర్ఎస్ పార్టీ గతంలో మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ కూడా పోటీలో ఉన్నాడు. వాస్తవంగా ఆయన కూడా పోటీ చేస్తా ఉన్నాడు. ఆయన కూడా చెప్తా ఉన్నాడు కదా, ఈ బండి సంజయ్ ఈ కాంగ్రెస్ లో ఉన్నటువంటి పొన్నం ప్రభాకర్ కన్నా నేను ఎక్కువ ప్రశ్నలు అడిగినా, ఎక్కువ చేసినా, ఈ ప్రాంతాన్ని డెవలప్మెంట్ చేసినా అని పార్లమెంట్ కు ఎవరు తీసుకురాని నిధులు తీసుకొచ్చినా వినోద్ కుమార్ అంటున్నాడు. ఇక్కడ ఈ పార్లమెంట్ పరిధిలో ఎవ్వరు కూడా తీసుకెళ్ళదు. ఆ రోజు పొన్నం ప్రభాకర్ అన్న 2 రకాలుగా అభివృద్ధితో పాటు తెలంగాణ రాష్ట్రాన్ని కొరకు బెదిరించిన మొట్టమొదటి వ్యక్తి పొన్నం ప్రభాకర్ అన్న గారు అని చెప్పుకుంటాం. ఎందుకంటే ఇటు అభివృద్ధి చేసుకుంటూను మళ్ళీ ఇటు తెలంగాణ రాష్ట్రం కావాలని చెప్పి కొట్లాడి, సొంత పార్టీలు ఉండి కొట్లాడి తెలంగాణ అలా ముఖ్య పాత్ర పోషించినట్టు వ్యక్తి ఆనాడు పొన్నం ప్రభాకర్ అన్న. అట్లు ఇటు చేసుకుంటే ఇటు అభివృద్ధి దూసుకెళ్ళింది. ప్రభాకర్ అన్న అంటే ప్రభాకర్ అన్న చేసిన అభివృద్ధి తప్ప ఇక్కడ గుండు సంజయ్ గాని, ఈ వినోద్ కుమార్ గుండు సంజయ్ అంటారు దాదాపు గుండు ఏం ఈ పార్లమెంట్ పరిధికి ఏం చేసిన కూడా లేదు. ఆనాడు పొన్నం ప్రభాకర్ అన్న సిరిసిల్ల ప్రాంతానికి ఎక్కువ బీడి కార్మికులు ఉంటారు, సిరిసిల్ల మహిళలందరూ కూడా బీడీ చేసుకుని బతుకున్న ఆరోగ్యపరమైన సమస్యలు బాగా వస్తాయని చెప్పేసి ప్రత్యేకించి కేంద్రంతో కొట్లాడి ఈ ప్రాంతానికి ఒక బీడి కార్మికుల హాస్పిటల్ తీసుకొచ్చినట్టు ఘనత ఆనాడు ప్రభాకర్ అన్న. రెండోది కేంద్రీయ విద్యాలయం ఇక్కడ తీసుకొచ్చినట్టు ఘనత ప్రభాకర్ అన్నది. ప్రజల కోరకు పనిచేయాలి, కొట్లాడి పనిచేయాలి. టెక్స్టైల్ పార్క్ రంగాన్ని తీసుకొచ్చింది ప్రభాకర్ అన్న. కరీంనగర్ నుండి తిరుపతికి రైలు మార్గాన్ని ఏర్పాటు చేసింది ప్రభాకర్ అన్న, పొన్నం ప్రభాకర్ అన్న. పాస్పోర్ట్ కార్యాలయం కరీంనగర్ కి ఎక్కడో దూరం ప్రాంతాలకు వెళ్తున్నాం ప్రజలు, మా ప్రజల కొరకు ఏదో చేయాలని చెప్పి ఇక్కడ ప్రాంతానికి పాస్పోర్ట్ కార్యాలయం ఇచ్చింది ప్రభాకర్ అన్న. ప్రజల కొరకు అదే చేయాలి కానీ ప్రశ్నిస్తే ఏం లాభం అండి? ప్రశ్నించే లాభం ఏముంటది? ప్రజల కొరకు పనిచేయాలి, అభివృద్ధిలో భాగస్వామ్యం కావాలి. ఎప్పుడు తిట్టుడు, వాన్ తిట్టుడు, వీన్ తిట్టు అని పిచ్చి పిచ్చి వాగుడు తప్ప వాళ్ళు చేసింది ఏం కూడా ఉండదు అని చెప్పి ప్రజలు కూడా స్పష్టంగా మాట్లాడుకుంటా ఉన్నారు. ఈ 10 ఏళ్ల పాలనలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే అన్ని కూడా చేస్తుంది. 10 ఏళ్ల పాలన టీఆర్ఎస్ పాలనలో ఏం జరగదు, బీజేపీతో కూడా ఏం కాదని చెప్పి ప్రజలకు అర్థమైంది. 3 నెలలు కూడా కాలేదు, సుత్తిగా ఓడిచిరు. టీఆర్ఎస్ పార్టీ అంటేనే ప్రజలకు తీసుకొచ్చే ప్రయత్నం చేస్తా ఉన్నారు. టీఆర్ఎస్ ఎవడన్నా మాట్లాడుతున్నారు, టీఆర్ఎస్ గుర్తు చేసినోడు గుర్తులేడు ఇక్కడ ప్రజలందరూ. అండ్ కాంగ్రెస్ మాట ఇస్తే తప్పదు. 3 నెలలు కాకముందుకే 6 గ్యారెంటీలు 4 గ్యారెంటీలు అమలు చేసింది, అది కాంగ్రెస్ పార్టీ అంటారు. ఏం చేసినారండి 10 ఏళ్ల పాలనలో? టీఆర్ఎస్ పాలనలో రైతు బంధు 10 ఏళ్ళు ఇప్పటి వరకు కూడా చేయలేదు. 10 ఏళ్ళు నానిచ్చి చేసుకుని ప్రజలకు ఏం చేసినారు? ఏం కూడా ఒక పెన్షన్ ఇచ్చారు. పెన్షన్ నీ ప్రభుత్వం వచ్చిన ఇస్తే మా ప్రభుత్వం వచ్చిన ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ గ్యారెంటీ 4 గ్యారెంటీలో 4 ఇప్పుడు బస్సు మహిళలకు బస్సు ఫ్రీ ఇచ్చింది, అది కాంగ్రెస్ అంటే. 1100 సిలిండర్ 1100 రూపాయలు పెంచి బీజేపీ 1100 రూపాయలు పెంచింది సిలిండర్, అది కాంగ్రెస్ 500 రూపాయలకి 500 మహిళలకు 500 రూపాయల సిలిండర్ ఇస్తుంది. 5 మీటరు 200 యూనిట్ కరెంట్ బిల్లు మహిళా తల్లులకు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఏం కావాలండి ఇంతకంటే? ఏం చేస్తే కాంగ్రెస్ పార్టీ ఒక మాట ఇస్తే బడుగు బలహీన వర్గాల కొరకు పార్టీ
అభ్యున్నత కొరకు పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీకి. అది కోరుకుంటారు. ప్రజలకు కావాల్సింది ఈ 2, 3 నెలలు 4 నెలల లోపే 30,000 ఉద్యోగాలు ఇచ్చింది. 10 ఏళ్ళ చేయలేని ఉద్యోగాలు ఇప్పుడు 3 నెలలు 4 నెలలకు ఉద్యోగాలు ఇచ్చింది. ఇంకా అంతకంటే ఏం కావాలి? ప్రజలు కోరుకునేది ఉద్యోగాలు వస్తున్నాయి. ఇంకా ఇంతకంటే ఏమి కాంగ్రెస్ పార్టీకి ఏమైపోతే ఇంకేం చేస్తారు? కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వెలిచాల రాజేందర్ భారీ మెజార్టీతో ఈ సిరిసిల్ల ప్రాంత ప్రజలు కావచ్చు, పార్లమెంట్ ప్రజలు ఖచ్చితంగా భారీ మెజార్టీతో వెలిచాల రాజేందర్ ఖచ్చితంగా గెలుస్తా ఉన్నాడని చెప్తా ఉన్నాం. మీరు ప్రచారానికి పోయినప్పుడు స్పందన ఏ రకంగా లభిస్తుంది ప్రజల నుండి? మేము ప్రచారం పోయినప్పుడు ఎంపీ అభ్యర్థిగా చూసిరు. వినోద్ రావును 5 ఏళ్ళు చూసిరు, అండ్ బండి సంజయ్ 5 నెలలు చూసిరు. అసలు బండి సంజయ్ కొన్ని గ్రామాలకు పోతే బండి సంజయ్ కూడా తెలియదు. ఇప్పటికి మా పొన్నం ప్రభాకర్ అన్న కావచ్చు అనుకుంటారు కొంతమంది. సో రాజేందర్ గారు గెలుస్తారంటారు పార్లమెంట్ లో? ఖచ్చితంగా కాంగ్రెస్ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఖచ్చితంగా గెలుస్తారు. ఎందుకంటే అలా ఫాదర్ ఎమ్మెల్యేగా కరీంనగర్ ప్రజలకు అందుబాటులో ఉండి అభివృద్ధి పదవుల్లో దూసుకెళ్లి అభివృద్ధి చేసినటువంటి ఘనత ఆ రోజు వాళ్ళ తండ్రిగా అయినటువంటి వెలిచాల చలపతిరావు గారు. వాళ్ళ కుమారుడు ఎప్పుడు దూరా అనే అది లేకుండా ప్రజల పట్ల మంచి అవగాహన నుండి బడుగు బలహీన వర్గాలకు ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంటూ మన రాజు మంచి పేరు ఉన్నటువంటి వ్యక్తి, గొప్ప వ్యక్తి, మంచి పేరున్న నాయకుడు వెలిచాల రాజేందర్ రావు. మరి గుర్తించి ఈ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా పార్లమెంట్ అభ్యర్థిగా గుర్తించి టికెట్ ఇవ్వడం జరిగింది. ఈ పార్లమెంట్ లో ఖచ్చితంగా గెలుస్తారన్న ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నారు. భారీ మెజార్టీతో ఈ ప్రాంత ప్రజలు గెలిపించుకుంటారని ఆశాభావం కూడా వ్యక్తం చేస్తా ఉన్నారు. ఎందుకంటే ఆయన అటువంటి వ్యక్తి మచ్చలేని వ్యక్తి రాజేందర్ రావు అని చెప్తా ఉన్నాం. సో ఎమ్మెల్సీ కవిత ఉంది. ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో అరెస్ట్ అయింది, జైల్లో ఉంది. ఎట్లా స్పందిస్తారు ఆ విషయం మీద? ఏం చెప్తారు దేవరాజు? నేను అనుకుంటున్నా అంటే నా 22 ఏళ్ళ అనుభవంలో ఈ మహిళలు అనేది ఎప్పుడు కూడా ఇటువంటి కేసులో ఎప్పుడు కూడా ఇరుక్కోలేదు లిక్కర్ స్కామ్ లో. కానీ ఈ తెలంగాణ ప్రజలకు ఒక అవమానంగా భావిస్తా ఉన్నారు. ఎందుకంటే ఒక మహిళ ఆడపడుచుగా ఇక్కడ మహిళల పరువు తీసినట్టు పని చేసినటువంటి వారు చెప్పుకోవడానికే ఇక నోరు రావట్లేదు. కానీ ఈ రాష్ట్రానికి మచ్చ చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆమె. సో ఫైనల్ గా కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ సొంతం చేసుకుంటుంది అంటారు? 100% ఛాలెంజ్ చెప్తున్నా. ఇప్పటికున్న పరిస్థితులు చూస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు ఖచ్చితంగా గెలిచినటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ఎందుకంటే ఈ ప్రాంత ప్రజలు ఎందుకంటే ఒక 3 నెలలు కాకముందుకే 4 గ్యారెంటీలు అమలు చేసినటువంటి కాంగ్రెస్ పార్టీని గెలిపించుకోవాలని ప్రజలు కూడా చూస్తా ఉన్నారు. ఎందుకంటే మాట ఇస్తే తప్పదు కాంగ్రెస్ పార్టీ, ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పదు. బడుగు బలహీన వర్గాలకు ఎన్నట్టు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వెలిచాల రాజేందర్ గెలిపించుకుంటున్న ఆశాభావం కూడా ఉంది మాకు. ఎందుకంటే ఈ ప్రాంతం బిడ్డ వెలిచాల రాజేందర్ కరీంనగర్ పార్లమెంట్ సంబంధించిన బిడ్డ. వినోద్ కుమార్ వరంగల్ వ్యక్తి. ఈ బండి సంజయ్ కరీంనగర్ ఓన్లీ రాముడు పేరు చెప్పి ఓటు దండుకున్న వ్యక్తి. ఈయనే మచ్చలేని నాయకుడు. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుస్తాడని చెప్తా ఉన్నా. ఖచ్చితంగా ఛాలెంజ్ గా చెప్తా ఉన్నా. గెలుస్తున్నాడా? ఖచ్చితంగా గెలుస్తాడు. ఆ నమ్మకం కూడా ఉంది. ప్రజలే అంటున్నారు గ్రామాలలో పోతుంటే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాజేందర్ రావు గెలిపించుకోవాలి. ఖచ్చితంగా ఈ ప్రాంతం ఖచ్చితంగా అభివృద్ధి కావాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటేసి రాజేందర్ రావు గెలిపించుకోవాలని చెప్పి వాళ్ళే చెప్తా ఉన్నారు. ఇంకేం కావాలి? సో మీరు అంటున్నారు కదా, మీరు సిరిసిల్లకు దగ్గరగా ఉండే నాయకులు, సిరిసిల్లలో పద్మశాలికి సంబంధించిన కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ బతుకమ్మ చీరల ఆర్డర్లు ఇచ్చినాం, వాళ్ళ బతుకులు బాగు చేసినాం, ఇలా చిన్న స్థాయిగా ఉన్నటువంటి కార్మికులను సేట్లను చేసినాం, బడా సేట్లను చేసినాం అని అంటున్నాడు కేటీఆర్ చెప్తున్నాడు, బోయినపల్లి వినోద్ కుమార్ చెప్తున్నాడు కదా. వాళ్ళకేం ఓట్లు పడే అంటారా సిరిసిల్లలో? సిరిసిల్ల కాడ ఓట్లు పడే పరిస్థితి లేదు టీఆర్ఎస్. ఎందుకంటే బతుకమ్మ చీరలు అనేది ఒక 30-40 మంది సేట్లకే లాభపడతా ఉన్నారు. చిన్న కార్మికులు ఓన్లీ పని దొరుకుతుంది తప్ప అది కూడా ఎన్ని రోజులు, ఒక 6 నెలలు దొరుకుతుంది, మళ్ళీ 6 నెలలు మళ్ళీ అప్పు చేసుకుని తినాల్సిన పరిస్థితి ఇక్కడ ప్రాంత వాళ్ళకి. ఎందుకంటే చెప్పుకోవడానికి తప్ప వాళ్ళు చేసింది ఏం కూడా లేదు. అక్కడ మీరు కార్మికుల ఇళ్లకి వెళ్ళని తెలుస్తుంది. కార్మికుల ఇళ్లకి వెళ్తే పద్మశాలి కార్మికుల ఇళ్లకి వెళ్తే వాళ్ళు చెప్తారు నిజమేందో అబద్ధమేందో అనేది వాళ్ళు చెప్తారు. నీకు పోయినసారి ఎంత వచ్చింది సిరిసిల్ల అభ్యర్థికి? పోయిన టర్మ్ లో 2018లో 90,000 ఓట్లు వస్తే మొన్న ఎంత వచ్చింది? నీకు పని కల్పించినావు కదా, 90,000 పెరగాలి, ఇంకా పెరగాలి కానీ ఎందుకు తగ్గుతాయి? 90,000 మెజార్టీ వస్తే మొన్న ఎంత వచ్చింది? 29,000 వచ్చింది. అంటే నువ్వు ఫెయిల్ అన్నట్టే కదా. ఓట్ల శాతం పెరగాలి, నువ్వు పని కల్పించినావు అంటే ఓట్ల శాతం పెరగాలి అన్నంటే కార్మికులకు నష్టం జరుగుతుంది అన్నట్టే కదా. అందుకే కాంగ్రెస్ పార్టీ మంచి నిర్ణయం తీసుకోబోతా ఉంది. ఈ పార్లమెంట్ ఎలక్షన్ అయిపోవడంతో ఖచ్చితంగా
సంవత్సరం పాటు ఖచ్చితంగా కార్మికుని పని కల్పించే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. ఖచ్చితంగా ప్రతి రోజు పని కల్పిస్తా అని చెప్పి ఆశాభావం వ్యక్తం చేస్తా ఉన్నాం. ఎందుకంటే పొన్న ప్రభాకర్ అంటా ఉన్నారు, ఆర్ శ్రీనివాస్ గారు అంటా ఉన్నారు, మహేందర్ రెడ్డి ఇన్ఛార్జ్ గారు అంటా ఉన్నారు, మేడిపల్లి సత్యం ఎమ్మెల్యే గారు అంటా ఉన్నారు, కవంపల్లి సత్యనారాయణ కూడా సీఎం దృష్టికి ఎప్పటికప్పుడు దృష్టికి తీసుకుపోతా ఉన్నారు. అన్న మాకు ఇక్కడ సిరిసిల్లలో సంవత్సరం పాటు కార్మికులకు పని కల్పించే విధంగా పని కల్పించాలి మనం అని చెప్తా ఉన్నారు. సీఎం గారు కూడా ఈ పార్లమెంట్ ఎలక్షన్ మంచి శుభవార్త చెప్తానని కూడా తెలిసింది. ఖచ్చితంగా ఈ కార్మికులకు మంచి శుభవార్త తింటారు, ప్రతిరోజు పని ఉంటది, కడుపు నిండి అన్నం తింటారు, మంచి కుటుంబాన్ని పోషించుకుంటారు, ఆర్థికంగా లాభపడతారని చెప్పి చెప్తా ఉన్నాం. సో సిరిసిల్లాలో ఎంపీ మీ అభ్యర్థి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి వెలిశాల రాజేందర్ రావు గారి ప్రచారానికి ఎట్లా వెళ్తున్నారు గడప గడపకి? ఇప్పటికే గడప గడపకి వెళ్తా ఉన్నాం, ప్రజల దగ్గరికి వెళ్తా ఉన్నాం, కాంగ్రెస్ పార్టీ చేసింది చెప్తా ఉన్నాం, చేయబోది కూడా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ఇప్పటికే అధికారంలో ఉంది, 4 గ్యారెంటీలు అమలు చేసా ఉంది, ఇంకా 2 అమలు చేసే బాధ్యత ఉంది. ఆగస్టు 15 లోపే రైతులకు ఇచ్చిన మాట, ఎన్నికలు ఇచ్చిన మాట 2 లక్షల రుణమాఫీ ఖచ్చితంగా ఆగస్టు 15 లోపే చేస్తా అని చెప్పారు మొన్ననే సీఎం గారు. అలాగే ప్రతి క్వింటల్కు వడ్ల కొనుగోలకు గిట్టుబాటు ధరతో పాటు 500 రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్తా ఉంది. ఇంకెంతకంటే ఏం కావాలి రైతులకు? ఇంత మంచి అభిప్రాయం తీసుకున్నారు, ఇంతకంటే ఏం కావాలి? ప్రజలు ఏం కోరుకుంటారు? మనం బాగుండాలి, మన పిల్లలు బాగుండాలి, మనం ఆర్థికంగా ఎదగాలని కోరుకుంటారు. దానికి తగ్గట్టుగా మేము చేస్తామని చెప్తారు. ఖచ్చితంగా ఆగస్టు 15 లోపు 2 లక్షల రుణమాఫీ అయిపోతుంది. రైతులు వచ్చే ఆనకాలం లోపు 500 రూపాయలు గిట్టుబాటు ధరతో పాటు ఇవి 500 రూపాయలు ఇస్తామని చెప్పి సీఎం గారే చెప్తా ఉన్నారు. మంచి స్పందన ఉంది కాంగ్రెస్ పార్టీకి. వాళ్ళే అడుగుతా ఉన్నారు, మా బిడ్డ మాకు ఎందుకు వస్తలేరు, మేము ఓటు వేద్దాం కాంగ్రెస్ కు, మా ఓటు అవసరం లేదా అని వాళ్ళే సంతోషంగా ఎదురుకొచ్చి వస్తాం. మేము వేస్తాం, మా ఇంట్లో 6 ఓట్లు ఉన్నాయి, మా ఇంట్లో 7 ఉన్నాయి, మా ఇంట్లో 3 ఉన్నాయి, మేము ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం, కాంగ్రెస్ పార్టీ మాట ఇస్తే తప్పది అని వాళ్ళే గుర్తు చేస్తాను. అటు సంతోషం మేమే సంతోషంగా ఫీల్ అవుతున్నాం. ఇంత స్పందన, ఇంత మంచి కాంగ్రెస్ పార్టీకి ఇంత మంచి ఉందని చెప్పి. సో తప్పకుండా వెలిశాల రాజేంద్రరావు గారు వెలిశాల రాజేందర్ ఖచ్చితంగా భారీ మెజార్టీతో ఈ పార్లమెంటు ప్రజలు తెలంగాణ ఇచ్చిన శ్రీమతి సోనియా గాంధీకి గిఫ్ట్ గా ఇస్తారు. ఖచ్చితంగా ఈ పార్లమెంట్ గెలిపించి గిఫ్ట్ గా సోనియా గాంధీ గారికి గిఫ్ట్ గా ఇస్తారని చెప్పి ఖచ్చితంగా అనుకుంటున్నాం. థ్యాంక్ యూ.